ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు. ప్రభువు పేరట మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగునుగాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. దినవృత్తాంతాల మొదటి గ్రంథము 28వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుకుందాం. ఆయనను వెదికిన ఎడల ఆయన నీకు ప్రత్యక్షమగును. దేవుడు తన మాటలు మనందరి కొరకు దీవించునుగాక. ఆమెన్. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు మనకు కావాలి. మనం వెదికితే దొరికేవాడుగా ఆయన ఉన్నాడు. కాబట్టి మనలో ఎవరికైనా ఆయన ముఖదర్శనం కొరకు వ్యక్తిగతంగా వెతికితే కాదనకుండా ఆయన వారికి తప్పక ప్రత్యక్షమవుతాడు. ఆయనను చూసే అర్హత నీలో ఉంది, కానీ ఆయన అనుగ్రహాన్ని మనం వెలపెట్టి కొనలేము కదా. అయితే కేవలం మనం వెతికితే ఆయన మనకు ప్రత్యక్షమవుతాడు. దేవుణ్ణి ఎరగని వారు ప్రార్థన ద్వారా, శ్రద్ధతో సేవించటం ద్వారా, పరిశుద్ధ ప్రవర్తన ద్వారా ఆయన ప్రత్యక్షత కొరకు వెదకాలి. అలాంటి వారికి ఆయన తన అనుగ్రహాన్ని, సహవాసాన్ని తప్పక ఇస్తాడు. నా యొద్దకు వచ్చువారిని ఏమాత్రము త్రోసివేయనని వాగ్దానం చేశాడు ఆయన. ఇప్పటి వరకు ఆయన వ్యక్తిగతంగా ఎరగని వారు తమ ఆత్మకు విశ్రాంతి దొరికేలా వెంటనే ఆయన్ను వెతకడం ప్రారంభించాలి. మనం మన రక్షకుని కనుగొనేంత వరకు మన అన్వేషణ విడిచిపెట్టకూడదు. ఎందుకంటే ఆ రక్షకుడే మన స్నేహితుడు, మన తండ్రి, మన దేవుడు ఆయనే. ఆయనను వెదికిన ఎడల ఆయన ప్రత్యక్షమగు వరకు మనకు వెతికే వారిని ఈ వాగ్దానం ఎంతో ధైర్యం ఇస్తుంది. నీకు అన్నమాట గమనించాలి. నిజంగా అది మన కోసమే వ్రాయబడింది. మనం మన దేవుణ్ణి వెతికితే ఆయన మనకు ప్రత్యక్షమవుతాడు. ఆయనను కనుగొంటే జీవాన్ని, క్షమాపణకు, పరిశుద్ధతను, భద్రతకు, కాపుదలకు, మహిమను కనుగొన్నట్లే. అలా అయితే నీవు ఆయనని వెతుకుతావా? ఆయన వెతకడం వృధా ప్రయాస కాదు. ప్రియ స్నేహితుడా, ఇప్పుడే దేవుని వెతుకుదాం. నువ్వు ఇప్పుడు కూర్చున్న స్థలములోనే, ఈ సమయంలోనే దేవుణ్ణి వెతుకుదాం. తల వంచి మోకరించి ప్రభు దగ్గర ప్రార్థన చేద్దాం. హృదయ ప్రక్షాళన నిత్యత్వాన్ని వెతుకుతుంది. ఆయన నిన్ను త్రోసివేయడు. ఆయనను వెతుకుదాం. ఆయన మనకు ప్రత్యక్షమవుతాడు. ప్రభువును బట్టి అలాగా చేద్దాం. దేవుడు అట్టి భాగ్యత మనకి దయచేయునుగాక. ఆమెన్. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమెన్. ప్రార్థించుకుందాము. నాతో పాటు ఏకీభవించము. మమ్ములను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు. ఈ ఉదయకాలం మీ పాదాల దగ్గర మీ లేఖనాన్ని నేర్చుకోవడానికి మీరు మాకు ఇచ్చిన ఈ సమయం కొరకే వందనాలు. మీ లేఖనపు సత్య ప్రకారము మేము మిమ్మల్ని వెతికితే మీరు మాకు ప్రత్యక్షమవుతారు. మేము మిమ్మల్ని వెతకటం ద్వారా మీరు సిద్ధపరిచిన పరలోకపు భూ సంబంధమైన దీవెనలకు మేము పాత్రులమవుతాం. అయితే మేము మిమ్మను ఎలాగ వెతకాలన్నది మీరు మాకు నేర్పించారు. ఆ రీతిగా ప్రార్థనతో, మేము పరిశుద్ధతతో మేము మిమ్మల్ని వెదికే వారిగా ఉండగలగటానికి మాకు సహాయం చేయండి.
మీ పిల్లలకు సహాయం చేయండి. మీ పిల్లల్ని మీరు దీవించండి. చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీలను, పురుషులను దీవించండి. చిన్న బిడ్డల, యవనస్తులు చదువులో సహాయం చేయండి. ఆరోగ్యాల్లో సహాయం చేయండి. అలాగనే ప్రియుడా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి విజయాలు ఇవ్వండి. అలాగనే ప్రభువా, ఉద్యోగాలు చేస్తుండగా ప్రమోషన్స్ ఇవ్వండి. చేతి పనులు, వ్యాపారాలు, పొలాలు, పశువుల్ని దీవించండి. ప్రియుడా, మీకు వందనాలు నాయన. అలాగనే వివాహాలు కాని వారికి అవటాకి, గర్భము లేని వారికి గర్భఫలమును, గర్భం కలిగిన వారికి సుఖ ప్రసూతి అయిన తల్లి పిల్లలకు ఆరోగ్యాలు ఇవ్వండి. మీ పిల్లల్ని మీరు ఆశీర్వదించండి. మీ పిల్లల అవసరతలు, సమస్యలు, బలహీనతలు ఉన్న రుణాలు తీర్చండి. మీరు సిద్ధపరిచిన పరలోకపు భూ సంబంధమైన దీవెనలకు పాత్రులు చేయమని యేసు ప్రభు వారి పేరట స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకుని ఉన్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మును దీవించునుగాక. ఆమెన్.